హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ తర్వాత నేను ఇలా వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు వచ్చి మా పిల్లలకి మార్నింగ్లో నేను ఏమేమి ఫుడ్ పెడతాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఫస్ట్ మా నిక్కీ గారి కన్నా ఫస్ట్ మా చిన్నోడే లేస్తాడు. అండ్ నేను లేచిన వెంటనే వాడైతే నేను ఎట్లా తెలుస్తుందో తెలీదు, నాతో పాటు లేస్తాడనమాట. సో ఇక్కడ మార్నింగ్ పిల్లలైతే చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎందుకో తెలీదు. వాళ్ళు తినక ముందే ఇంత యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో కాసేపు వాడిని ప్యాంపరింగ్ చేసి తర్వాత ఈరోజు వచ్చి జీరా, వాము, సొంపు, అట్లా మెంతులు ఈ 4 కలిపింది నేను తాగుతాను. అండ్ అప్పుడప్పుడు మా పిల్లలకి కూడా ఇస్తాను. అదుగుదలకి అలాగే గ్యాస్ట్రిక్కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో అదొక పక్కన. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఈరోజు డ్రై ఫ్రూట్స్ నైట్ నానపెట్టాను. అది అటుకులు, యాపిల్ ఈ 3 యూస్ చేసి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడదామని చెప్పి. ఎగ్ అయితే కంపల్సరీగా డైలీ ఇస్తాను మా చిన్నోడికి అయితే. మన ఇంకిగాడు అంగన్వాడీలో తింటాడు కాబట్టి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉన్నప్పుడు పెట్టను, కొంచెం తక్కువ ఉన్నప్పుడు వాడికి ఎగ్గిస్తానమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగానే అయిపోతుంది. ఏంటి అంటే మనము డ్రై ఫ్రూట్స్ అండ్ అటుకులు ముందుగా నానబెట్టుకోవాలి. అటుకులు ఒక 5 or 10 minutes ముందు నానబెట్టుకుంటే చాలు. చూసాయి కదా చాలా మెత్తగా అయిపోతుంది. వన్స్ ఒకసారి ఇట్లా హ్యాండ్తోని మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ పాలు బాగా మరిగిన తర్వాత ఈ అటుకులు అందులో వేసేసి బాగా దగ్గరికి, అంటే అవి పేస్ట్లా అయ్యేంత వరకు, దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపు మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము ఆల్రెడీ అయ్యి ఉంటుంది కదా, బాదం అవి తొక్కలు తీసుకుని మంచిగా పేస్ట్ చేసుకుని అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అండ్ చాలా అంటే చాలా పిల్లలకి బలం అనమాట, హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వే బ్రేక్ఫాస్ట్ ఇది. అండ్ ఈ లోపు అది కుక్ అయ్యే లోపు మా చిన్నోడికైతే వాటర్ అయితే పట్టిస్తున్నాను. వాడు చూసారా ఫేస్ ఎట్లా పెట్టాడో. అండ్ గోరచ్చగా అయ్యాక పట్టిస్తున్నాను. అండ్ మరీ చల్లారితే దానివల్ల ఏం యూజ్ ఉండదు. అండ్ కొంచెం కాఫ్ అలాంటిది ఏమైనా గొంతులో ఉంటే అది కొంచెం క్యూర్ అవుతుంది, హాట్ వాటర్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని చెప్పి. బట్ వీడిని పట్టించడం అంటే నార్మల్ టాస్క్ కాదు. చూసారు కదా అస్సలు తాగడు. మా నిక్కీగడైనా చాలా ఇంట్రెస్ట్గా తాగుతాడు ఇలాంటివి. బట్ వీడైతే నార్మల్ టార్చర్ కాదు. చూసారు కదా ఎట్లా ఫేస్ తిప్పుతున్నాడో. బట్ అలా ఒకలాగా కనీసం కొంచెం బయటకు పోయినా హాఫ్ గ్లాస్ అయినా లోపలికి వెళ్తుంది కదా అని చెప్పేసి కొంచెం బలవంతంగా తాగిస్తున్నాను. బట్ కొన్ని వాళ్ళు ఏడ్చినా, బట్ వాళ్ళ హెల్త్ కోసం మనము అట్లా చేయడం తప్పదు సమ్టైమ్స్. సో బట్ ఇక్కడైతే చాలా ఏడ్చాడు అనమాట. మీకు అట్లా అనిపిస్తుంది సమ్టైమ్స్, కొన్ని వీడియోస్ తీయలేదు, ఇంకా అంత ఏడ్చేశాడు. లోపు మా నిక్కీగాడు వచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. చూసాదా ఎంత అలా ఏడుస్తున్నాడో. వెళ్ళిపోతాడంట ఇక్కడ ఉండను అని చెప్పేసి అలా ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. చూసాదా వాడిని అయితే ఆపలేకపోయాను అనమాట. ఎవ్రీ టైం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్లాగే ఏడుస్తాడు. ఇక్కడైతే కంపేర్ టు మేము ఇద్దరిని ఒకలా చూస్తాం కదా, అక్కడ మా మమ్మీ వీడినే స్పెషల్గా చూస్తుంది. అందుకే వీడికి అక్కడే నచ్చుతుంది. అలాగే వీడి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ అక్కడే ఉన్నారు. కాసేపు తర్వాత నార్మల్ అయిపోతాడు, కాసేపటి వరకు అక్కడ అలాగే ఉంటాడు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది వాడు వచ్చేసరికి. యాక్చువల్లీ మేము ఎందుకు తీసుకొస్తామంటే అక్కడ సరిగ్గా బ్రేక్ఫాస్ట్ అనేది తినదు. అండ్ వాడు ఎక్కువ అక్కడ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇట్లాంటి ఐటమ్స్ వాడు ఇంకా తినడు అనే భయం అనమాట నాకు. ఎందుకంటే అక్కడ ఇడ్లీ, దోశ, బజ్జీ ఇట్లాంటి ఫుడ్కి అలవాటు అయిపోయామనుకోండి, ఇంకా మళ్ళీ నేను ఈ ఫుడ్ పెట్టినప్పుడు వాడు అస్సలు తిండు. 1 week మా మమ్మీ దగ్గర కంటిన్యూగా ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ ఫుడ్స్ ఏమీ వాడు అస్సలు ముట్టుకోడు. మళ్ళీ 1 week అలవాటు చేయాల్సి వస్తుంది. సో అందుకే మెయిన్గా అదే రీజన్ వల్ల ఎక్కువ మా మమ్మీ దగ్గర ఉంచను అనమాట. ఒకవేళ నైట్ ఉంచినా మార్నింగ్ తీసుకొచ్చేయడము. అండ్ ఫుడ్ ఇక్కడే పెట్టాలి అని నేను ఫీల్ అవుతాను. సో ఎందుకంటే వన్స్ బయట ఫుడ్ అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎట్లా ఎడిట్ అయిపోతామో వాళ్ళు అలాగే ఎడిట్ అయిపోతారు. సో నేను ఒక డైట్ అనేది ఫాలో అవుతాను కదా పిల్లలకి, సో అదే కంటిన్యూ చేయాలి అని నా ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత కాసేపు అట్లా ఉంటాడు, తర్వాత నార్మల్ అయిపోతాడు వాళ్ళ తమ్ముని చూసిన తర్వాత. ఇప్పుడు ఏమవుతుందంటే నేను అక్కడ పక్క నుండి వాళ్ళకి గైడెన్స్ ఇస్తే చాలు, వాళ్ళు సెల్ఫ్ ఫీడింగ్ చేసేసుకుంటున్నారు ఇద్దరు కూడా. నాకు ఆ విషయంలో కొంచెం మెస్సేజ్ చేసినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పిల్లలకి సెల్ఫ్ ఫీడ్ అనేది అలవాటు చేయాలి. ఇక్కడ మా నిక్కీ కూడా అలా చూసాదా, వాడే తింటాడంట, వాళ్ళ తమ్ముడికి కూడా వాడే తినిపిస్తాడంట. సో చూసాదంటే ఇక్కడ కలుపుతూ చూసేది ఎట్లా పెడుతున్నాడో. సో సమ్టైమ్స్ ఇట్లాంటివన్నీ మనము ఇగ్నోర్ చేసుకుంటూ రావాలి. మెస్సీ అనేది పిల్లలు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. ఒక ఏజ్ దాకా వాళ్ళు మెస్సీ చేస్తారు, తర్వాత వాళ్ళు కూడా చేయరు కదా. సో ఇవన్నీ మనము చేస్తూ ఇగ్నోర్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. చాలా మెసేజ్ చేస్తుంది, తర్వాత నాకు చాలా పని ఉంటుంది. డైలీ మాపు పెడతాను. సో ఏంటంటే ఇవి కొన్ని క్యూట్ మెమరీస్ అనమాట. సో మనకి ఇక్కడ కాసేపు ఇట్లా టైం స్పెండ్ చేసి అంగన్వాడీకి అయితే వెళ్ళిపోతాడు. మా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇది.